దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నట్టు ఈ శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయలేదు. చనిపోయిన తర్వాత శవం ఏమి చేయలేదు. కాబట్టి మన పిల్లలకు బాల్య దశలో ఉన్నాం. వాడు యవన ప్రాయంలో ఉన్నప్పుడు మారు మనసు ప్రేరేపించారు. మన ఈ లోకంలో ఎంతమంది కుటుంబం కూర్చొని మన ఈ లోకంలో యాత్రికులు మనం పరదేశంలో ఉన్నామని ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలకు నేర్పిస్తున్నారు. వారు అనుభవించుకున్నారు వారి జీవితం. ప్రతి సీరియల్ ఇంట్లో సీరియల్ చూసేసరికి అబ్బా ఏం స్క్రిప్ట్ అండి, ఏం చేశాడంటాం. నువ్వు పాత్రలో ఉన్నావు. ఆఫీస్లో అధికారిగా, ఇంట్లో తండ్రిగా నువ్వు 2 పాత్రలు ఉంటున్నావు. అక్కడ ఆఫీస్లో ఉన్న పాత్రకు న్యాయం చేయాలి, ఇక్కడ ఇంట్లో ఉన్న తండ్రి పాత్రకు న్యాయం చేయాలి. స్త్రీ తీసుకున్నట్టయితే ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అత్తగా, ఒక కోడలు, ఏంటి ఎన్నో రకాల పాత్రలు ఆమె నిర్వహిస్తుంది. ఒక్కొక్క పాత్రలో ఒక్కొక్క అనుభవం. కాబట్టి ఈ లోకంలో ఉంటున్న నీవు నేను మనకి దేవుడు ఇచ్చిన 4 పాత్రలు అని ఎలా మనం అనుభవించుకుంటున్నాం మన జీవితంలో. ఒకనొక రోజు ఈ లోకాన్ని పెట్టితే మన ఈ లోకాన్ని మన బాధ గతించిన కాలము పెదవి దాటిన మాట మళ్ళీ తిరిగి రాదు. బాల్యం మళ్ళీ రాదు, యవనం రాదు, నడి వయసు రాదు, వృద్ధాప్యం. ఒక వయసు పెరుగుతుందంటే మన ఆయుష్ కాలము తగ్గుతుంది. ఒక్కొక్క బర్త్డే చేసుకుంటున్నామంటే ఒక్కొక్క సంవత్సరం మన జీవితంలో తగ్గుతుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బర్త్డే చాలా సంతోషంగా ఎంజాయ్గా ఉంటారు. కానీ ఒక సంవత్సరము నీ ఆయుష్ కాలం ఒక రోజు తగ్గుతుందని ఎంతమంది